So, good evening, students. And now I am going to continue the previous lecture. Okay, in this lecture, I will explain more detailed about heat capacity, specific heat capacity, and specific heat capacity. So I will explain both these topics because this is not that as much as simple. Okay, there are so many hidden things. Okay, చాలా నిగూఢమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. చూడటానికి చాలా సింపుల్ డెఫినేషన్స్ లాగా ఉంటాయి. అలాగే ముందైతే మనం హీట్ కెపాసిటీతో లాస్ట్ క్లాస్ ఎండ్ అయినట్టుంది. ఒకసారి మొత్తం మనం ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎనీ సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్లో అయినా కూడా ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ, ఆ ఇంటర్నల్ ఎనర్జీ టూ పార్ట్స్కి ఉంటుంది. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఏమో వైబ్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ వైబ్రేట్ అవడం వల్ల కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చి బికాజ్ ఆఫ్ అట్రాక్షన్స్, రిపల్షన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్. అలాగే కైనెటిక్ ఎనర్జీ కెన్ బి మెజర్డ్ బై టెంపరేచర్. పొటెన్షియల్ ఎనర్జీ కాంట్ బి మెజర్డ్ కదా. పొటెన్షియల్ అనేది మనం మెజర్ చేయలేము, ఎందుకంటే అది ఇన్విజిబుల్ ఎనర్జీ కదా. సో కెన్ బి మెజర్డ్ బై టెంపరేచర్. సో టెంపరేచర్ ఈజ్ యావరేజ్ kinetic energy of molecules. Okay, hot body means higher vibrations, higher kinetic energy, so high temperature, right? So hot body connects with cold body. Both molecules అంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా విల్ గెట్ same degree of Ke, means same temperature, because kinetic energy here decreases, kinetic energy increases. This transfer of energy is nothing but heat energy. You have defined calorie. Calorie means 1 gram water, 1 degree centigrade temperature రేజ్ చేయడానికి 4.2 జౌల్స్ ఎనర్జీ ఇస్తాం. అదే క్యాలోరీ డెఫినేషన్. అలాగే డెల్టా టీ ఈజ్ సేమ్ ఇన్ కెల్విన్స్ అండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. ఇవి మనం మొత్తం లాస్ట్ ప్రీవియస్ లెక్చర్లో నేర్చుకుంది. అవునా, అంతేనా? క్లియర్. సో ఇక హీట్ కెపాసిటీ దగ్గర మనం ఆగిపోయాం కదా. హీట్ కెపాసిటీ దగ్గర మనం significance of heat capacity, significance of heat capacity.
హీట్ కెపాసిటీ సింబల్ ఏంటి చెప్పండి, సి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సి? ఫర్ డెల్టా టీ డిగ్రీ సెంటీగ్రేడ్ క్యూ జౌల్స్, ఫర్ 1 degree సెంటీగ్రేడ్, ఓకే, డెల్టా టీ డిగ్రీ సెంటీగ్రేడ్ రైస్కి నేను క్యూ జౌల్స్ ఇస్తే 1 degreeకి క్యూ బై డెల్టా టీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ సి డాష్ ఈక్వల్ టు క్యూ బై డెల్టా టీ. క్యూ బై డెల్టా టీ. యూనిట్ ఏం రాశారు చెప్పండి, జౌల్ పర్ కెల్విన్ ఆర్ సెంటీగ్రేడ్. జౌల్ పర్ కెల్విన్ ఆర్ సెంటీగ్రేడ్. Then you have to, what is the definition? Definition, energy given to the body or absorbed by the body. Heat energy given to the body or absorbed by the body to raise temperature by 1 degree సెంటీగ్రేడ్. అంటే మీరు ఒక ఆబ్జెక్ట్కి హీట్ ఇచ్చారు, హీట్ ఎనర్జీ ఇచ్చారు, దాని టెంపరేచర్ రైజ్ అవుతుందా లేదా? అలాగే ఒక ఆబ్జెక్ట్ హీట్ అబ్జార్బ్ చేసుకుంది, టెంపరేచర్ రైజ్ అవుతుందా లేదా? సో హీట్ గివెన్ టు ద బాడీ ఆర్ హీట్ అబ్జార్బ్డ్ బై ద బాడీ, బోత్ ఆర్ సేమ్ థింగ్స్. దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు చెప్పండి. దెన్ వై వీ కాల్డ్ ఇట్ యాజ్ కెపాసిటీ? వాట్ ఈస్ ద కెపాసిటీ? సి, హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ by the body for unit means 1 degree, 1 degree centigrade or 1 degree for unit rise in temperature, for unit rise in temperature. నేను 1 degree రైజ్ చేసుకోవడానికి నా టెంపరేచర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాను హీట్. లేదు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి, నేనే ఒక ఆబ్జెక్ట్, నేను చాలా ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని, ఎలా చెప్పాలంటే మీకు, నేను ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను 1 degree రైజ్కి. అంటే నేను 1 degree, నేను ఎంత ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నా కానీ, ఐఎమ్ వెరీ సారీ, 1 minute, కొంచెం లేట్ నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 o'clock, కొద్దిగా మైండ్ పని చేయట్లేదా. ఇప్పుడు నేను 1 degree టెంపరేచర్ రైజ్ చేయడానికి నా టెంపరేచర్ని 1 degree రైజ్ చేసుకోవాలి. దానికి నేను ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను అనుకోండి, నా కెపాసిటీ చాలా ఎక్కువ ఉన్నట్టు. దీని ఇంకొక సెన్స్లో, నేను ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కానీ నా టెంపరేచర్ 1 degree రైజ్ అవుతుందంటే నా కెపాసిటీ చాలా ఎక్కువ. అంటే నేను అబ్జర్వ్ చేసుకునే హీట్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ నాకు చాలా ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? ఉదాహరణకి నేను ఐరన్ అనుకోండి, పక్కన కాపర్ ఉంది, నేను ఐరన్, ఈ బోర్డు కాపర్ అనుకోండి, నేను 1 degree టెంపరేచర్ రైజ్ చేసుకోవడానికి 1000 జౌల్స్ ఎనర్జీ తీసుకుంటున్నాను. ఈ కాపర్ ఏమో 500 జౌల్స్కే 1 degree రైజ్ ఇచ్చేస్తుంది. ఎవరి కెపాసిటీ ఎక్కువ ఉంది చెప్పండి? నా కెపాసిటీ ఎక్కువ. మీరు అంత ఎనర్జీ ఇస్తున్నా కూడా అసలు టెంపరేచర్ ఎందుకు రైజ్ అవుతుంది చెప్పండి? టెంపరేచర్ ఎందుకు రైజ్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ రైజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు పెరుగుతుంది? హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. పాయింట్ అర్థం అవుతుందా? సో నేను ఎంత హీట్ ఎనర్జీ తీసుకున్నా కూడా నా కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ పెరగట్లేదు అనుకోండి, టెంపరేచర్ కూడా ఎక్కువ పెరగదు. అవునా? అంటే 1 degree రైజ్కి నేను ఎక్కువ ఎనర్జీ తీసుకుంటున్నాను. ఓకే, సో కెపాసిటీ ఎక్కువ అని చెప్పచ్చు. ఓకే, అలాగే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే టైం ఫ్యాక్టర్. నేను 1 degree రైజ్ నా టెంపరేచర్ 1 degree రైజ్ చేయడానికి నేను ఎక్కువ ఎనర్జీ తీసుకుంటానంటే ఎక్కువ టైం తీసుకుంటున్నట్టు కదా. ఎక్కువ హీట్ తీసుకుంటున్నానంటే ఎక్కువ టైం తీసుకుంటున్నాను.
కాబట్టి నా టెంపరేచర్ 1 డిగ్రీ రేజ్ అవ్వడానికి నాకు ఎక్కువ టైం పడుతుంది. నా కెపాసిటీ ఎక్కువ కాబట్టి టైం కూడా ఎక్కువ పడుతుంది, లేట్గా రేజ్ అవుతుంది నా టెంపరేచర్. అలాగే టెంపరేచర్ రేజ్ అవ్వడం లేట్ అయినప్పుడు టెంపరేచర్ డ్రాప్ అవడం కూడా అంతే లేట్ అవుతుందా లేదా? ఒక ఆబ్జెక్ట్ స్పీడ్గా హీట్ అయిందనుకోండి, అంతే స్పీడ్గా డ్రాప్ అవుతుంది, అవునా కాదా? సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ బట్టి మనకి 2 విషయాలు తెలుస్తున్నాయి. ఫస్ట్, ఓకే, significance of heat capacity. Heat capacity indicates heat absorbed for 1 degree centigrade or Kelvin rise or 1 degree Kelvin rise. టెంపరేచర్ 1 డిగ్రీ రేజ్ అవ్వటానికి ఎంత హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుందో హీట్ కెపాసిటీ మనకు చెప్తుంది. హీట్ కెపాసిటీ అర్థం. సెకండ్ థింగ్, టైం టేకెన్ టు రేజ్ టెంపరేచర్ 1 degree or రైజ్ ఆర్ డ్రాప్. కెపాసిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ హీట్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఉంటుంది. 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి నేను ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాను. అలాగే టైం కూడా ఎక్కువ పడుతుంది. క్లియర్? సో heat capacity is low. Means temperature rises slowly. Okay, and good కండక్టర్ అంతే కదా. మీరు కొంచెం హీట్ ఎనర్జీకి టెంపరేచర్ రేజ్ అవుతుంది అనుకోండి, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ టర్మ్, ఓకే, బికాస్ we are not yet defined to mass, right? So just remember this thing. Heat capacity is low, temperature rises slowly. Okay, నా టెంపరేచర్ 1 డిగ్రీ రేజ్ చేసుకోవడానికి నేను ఎక్కువ ఎనర్జీ తీసుకుంటాను అంటే నా అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంది, కెపాసిటీ ఎక్కువ ఉంది. టెంపరేచర్ రైజ్ దేని వల్ల వస్తుంది? కైనెటిక్ ఎనర్జీ రైజ్ వల్ల వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం మాలిక్యులర్ లెవెల్లో మాట్లాడితే, ఉదాహరణకి అవసరం లేదు, ఓకే, ఇంతవరకు కరెక్ట్ చేసేసుకోండి. ఓకే, 30 minutes. Now coming to the topic, okay. So that's why, listen, కుకింగ్ వెజల్స్ రియల్ లైఫ్లో మీరు గమనించారనుకోండి, కుకింగ్ వెజల్స్ బాటమ్ ఈజ్ థిక్. కుకింగ్ వెజల్ బాటమ్ మొత్తం థిక్గా ఉంటుంది. థిక్గా ఉండటం అంటే థిక్గా ఉందంటే మీనింగ్ ఏంటి చెప్పండి? మాస్ మోర్ అంటే మీరు ఒక పాత్ర తీసుకున్నారనుకోండి, కుకింగ్ ప్యాన్ ఏదైనా తీసుకుంటే థిక్నెస్ ఈజ్ హై. దీనివల్ల ఏం జరుగుతుంది? థిక్నెస్ ఈజ్ హై మీన్స్ మాస్ ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పండి 3 kg 4 kg ఎవరికి హీట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎవరికి హీట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది? ఎవరికి 4 kgని 1 డిగ్రీ రేజ్ చేయాలి, 3 kgని 1 డిగ్రీ రేజ్ చేయాలి. ఎక్కడ నేను ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలి? మోర్ మాస్ మీన్స్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్.
డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయటమే కదా. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఎక్కడ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ పార్టికల్స్కి మీరు కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ హీట్ అబ్జార్ప్షన్ ఈజ్ మోర్ కదా, ఎక్కువ హీట్ ఇవ్వాలి, ఎక్కువ మాస్ ఉంది. క్లియర్? సో క్లియర్గా మీకు పాయింట్ అర్థం అవుతుంది. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ హీట్ ఇవ్వాలి, అప్పుడు 1 డిగ్రీ రైజ్ అవ్వాలి. ఇక్కడ 1 డిగ్రీ రైజ్ చేయాలి, నేను ఇక్కడ ఎక్కువ హీట్ ఇవ్వాలి. మరి అంటే ఎక్కువ హీట్ ఇవ్వాలంటే హీట్ కెపాసిటీ C డాష్ ఈజ్ హై. కెపాసిటీ ఎక్కువ ఉంటే టైం ఏమవుతుంది చెప్పండి? టైం టేకెన్ టు రైజ్ డ్రాప్ టెంపరేచర్ ఈజ్ హై కదా. అంటే మీరు కుకింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఇక్కడ ఉంది. తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత మీరు గ్యాస్ ఏం చేస్తారు చెప్పండి? స్టవ్ ఆఫ్ చేసేస్తారు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మాస్ తక్కువ ఉంది కాబట్టి ఇది మామూలుగా అయితే కూల్ అయిపోతుంది. కానీ ఇక్కడ థిక్నెస్ ఎక్కువ ఉంది కదా, మాస్ ఎక్కువ ఉంది కదా. మాస్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది చల్లబడటానికి. అంటే డౌన్ పార్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? వార్మ్గా ఉంటుంది. కాబట్టి ఫుడ్ కూడా వార్మ్గా ఉంటుంది. అందుకనే మీరు చూసారనుకో కుక్కర్ డౌన్వర్డ్ చాలా థిక్గా ఉంటుంది. థిక్గా ఉంటే హీట్ కెపాసిటీ ఎక్కువ ఎనర్జీ ఇస్తే కానీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే దాని హీట్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి స్లోగా కూల్ అవుతుంది డౌన్వర్డ్ పార్ట్. దానివల్ల లోపల ఫుడ్ అంతా కూడా వార్మ్గా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ హీట్ కెపాసిటీ. అలాగే మీరు దేన్నైనా వేడి చేయాలనుకోండి త్వరగా, అంటే నేను ఇక్కడ నా పర్పస్ ఏంటి? ఫుడ్ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉండాలంటే లోయర్ పార్ట్ స్లోగా కూల్ అవుతుంది కాబట్టి ఇది చల్లబడినా కానీ ఇది అలాగే హీట్ మెయింటైన్ చేస్తుంది. సో టు మెయింటైన్ హీట్ అలాగే టు రైజ్ ద హీట్, టు మెయింటైన్ టెంపరేచర్. అంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా టెంపరేచర్ నేను మెయింటైన్ చేయాలంటే కింద థిక్కర్గా ఉంటే స్లోగా చల్లబడుతుంది కాబట్టి ఇదంతా వార్మ్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే వెజల్ బాయిలర్ వాల్స్ ఆర్ థిన్. బాయిలర్ వాల్స్ థిన్గా ఉన్నాయంటే మాస్ తక్కువైతే హీట్ కెపాసిటీ తక్కువ. అంటే 1 డిగ్రీ రైజ్కి తక్కువ హీట్గా 1 డిగ్రీ రైజ్ వస్తుంది. అవునా? ఫర్ 1 డిగ్రీ రైజ్ లెస్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ కదా. కొంచెం ఎనర్జీకే 1 డిగ్రీ రైజ్ అవుతుంది. అంటే త్వరగా హీట్ అయిపోతుందా లేదా? త్వరగా హీట్ అవుతుంది. కాబట్టి టు రైజ్ temperature of water immediately హీట్ కెపాసిటీ తక్కువ ఉన్నది తీసుకోవాలా, ఎక్కువ ఉన్నది తీసుకోవాలా? హీట్ కెపాసిటీ తక్కువ, థిన్ వాల్స్ కాబట్టి హీట్ కెపాసిటీ తక్కువ. ఫర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ లెస్ టెంపరేచర్ ఈజ్ ఎనఫ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీట్ కెపాసిటీ. క్లియర్? నౌ కమింగ్ టు ద టాపిక్ specific heat capacity. Before going into the specific heat capacity, I will give one numerical problem, then you will able to understand very easily. Okay, the heat capacity of 5 kg substance, 5 kg iron substance, 5 kg iron substance is 400 joules per Kelvin. 400 joules per Kelvin. అంటే C dash equal to 400 joules per Kelvin. Okay. Find the heat capacity of 10 kg
of same substance. 10 kg of same substance. చూడండి, what is the specific heat capacity definition? 400 joules per Kelvin means for 1 degree Kelvin రైజ్ అంటే ఒకవేళ డెల్టా T ఈజ్ 1 degree Kelvin, ఓకే, how much for 5 kg iron substance? You have taken the substance mass is 5 kg iron. To raise the temperature by 1 degree Kelvin, you have to give 400 joules. 400 joules. Now the question is, he is asking the heat capacity of 10 kg is same substance. 10 kg means more mass, more number of particles. More number of particles means more kinetic energy. More kinetic energy means more heat absorption, right? So for 10 kg iron, for the same delta T, you have to, so 2 times particles, now 5 kg, 10 kg, 10 kg iron. So 2 times mass has increased, right? So more number of particles, double number of particles, double number of heat energy. Okay, clear? So this is the thing. Now the question is, find the heat capacity of, find the C dash of 1 kg of same substance. 1 kg of same substance. Now tell me, he is asking capacity. Capacity means you have to increase 1 degree temperature. So delta T is same 1 degree Kelvin raise, but now the mass of the substance is 1 kg only. For 10 kg 800 joules for the same degree temperature. Now you are taking 1/10th of the substance, right? 1/10 number of particles. So 800/10 joules. So for 1 kg you have divided C dash by M. Are you understanding? So you are defining for 1 kg. You are defining for 1 kg. Clear? Are you understanding what I am saying? So this is the specific heat capacity. This is the specific heat capacity. Okay. Specific heat capacity means you are assuming or you are defining for 1 kg specific heat. Now write down the heading. Specific heat capacity. Specific heat capacity. What is the heat capacity? What is the heat capacity? Heat capacity C dash means heat energy required, Q required for 1 degree raise. Now specific heat capacity. Specific heat capacity. So what will be the mass? Mass will be anything, okay? Any random mk. Yes, you can take mkg or m units of mass, right? You are not talking about 1 kg units. It's any mass, okay? 10 kg, 4 kg. So there is no restriction about, no definition about mass, okay? Here we are very specific. Heat means Q required to raise the temperature by 1 degree means delta T is 1 degree. 1 degree centigrade or Kelvin, both are same. Of 1 kg substance. Of 1 kg substance. Of 1 kg substance. So what is the definition of C dash? For mkg, C dash is energy required for 1 degree
raise, right? For 1 degree raise. Now you are defining for 1 kg, mkg energy required for 1 degree temperature, Q by delta T. For 1 kg, see, refer last problem, okay? For 1 kg you have to divide mass, right? For 1 kg means Q by delta T. ఈ m ఇటు వస్తే mk ఏమొస్తుంది చెప్పండి, m. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే, యూనిటరీ మెథడ్, ఇంకేం లేదమ్మా. మీరు 5 kgకి ఫర్ ఎగ్జాంపుల్ 5 kg C dash ఈక్వల్ టు 100 joules పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ రేజ్ అన్నారు అనుకోండి. అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రేట్ చేయడానికి 5 kg సబ్స్టెన్స్కి నువ్వు 100 joules ఎనర్జీ ఇవ్వాలి, అవునా కదా? ఫర్ 5 kg యూ హ్యావ్ టు గివ్ 100 joules ఫర్ delta T 1 degree centigrade. For 1 kg what you have to do? 100 joules by 5. If it is for example, if it is for mkg, you are giving q joules. Okay, q joules. So for 1 kg what will you do? Q by, yeah. Are you understanding? This is how you have to define. So write down one problem. Write down one problem. Okay, you will understand. The heat capacity of a substance. The heat capacity of a substance. The heat capacity of a substance. The heat capacity of 10 kg copper is 10,000 joules per Kelvin. చూడండి, జౌల్ పర్ కెల్విన్ అంటే డినామినేటర్లో కెల్విన్ ఉందంటే 1 డిగ్రీ కెల్విన్ కోసం 1 డిగ్రీ కెల్విన్ రేజ్కి 10,000 joules అంటున్నాడు. Find the heat required to raise the temperature. Find the required to raise the temperature 1 degree of 1 kg copper, and what is specific heat capacity? What is specific heat? Specific heat capacity symbol enti cheppandi. C. Heat capacity symbol C dash. Okay. So he is clearly saying C dash equal to 10,000 per Kelvin. అంటే సబ్స్టెన్స్ 10 kg సబ్స్టెన్స్ తీసుకుంటే 1 డిగ్రీ టెంపరేచర్ రీచ్ చేయడానికి ఫర్ డెల్టా టీ ఈక్వల్ టు ఫర్ 1 డిగ్రీ రైజ్ కదా, డెల్టా టీ ఈక్వల్ టు 1 డిగ్రీ రైజ్, హీ హ్యాస్ టు గివ్ 10,000 joules. This is for 10 kg. Now I have to find for 1 kg substance. 1 kg substance means 1 by 10 number of particles. Temperature rise is same, so I have to divided by 10. What you have done, tell me? You divided C dash by m. Are you understanding? Clear? For 1 kg substance, for 1 degree temperature raise, you are giving 1000 joules energy per Kelvin, okay, and per kg. So this is specific heat substance, specific heat capacity of substance or not. So this is C, this is nothing but C. So you can easily conclude that C equal to C dash by m. C equal to C dash by m. Clear? Clear. Write about another one problem. Write about another problem.
What is the specific heat capacity? The specific heat capacity. The specific heat capacity. The specific heat capacity of 10 kg iron is 1000 joules per degree centigrade per కేజీ కదా. మీరు డినామినేటర్లో సెంటిగ్రేడ్ అంటే 1 డిగ్రీకి, కేజీ అన్నారంటే 1 కేజీకి ఆర్ 1 గ్రామ్, ఏదైనా 1 యూనిట్. ఓకే, ఈజ్ ఫైండ్ heat capacity of iron. Specific heat capacity ఎంత చెప్తున్నారు చెప్పండి? 1000 joules per degree centigrade raise per kg. Means for delta T 1 degree centigrade mass equal to 1 kg. So for 1 kg substance to raise 1 degree temperature, you need Q equal to 1000 joules. He is asking heat capacity of the iron. Heat capacity means not for 1 kg total mass. Total mass is 10 kg. So what is that? For 1 kg 1000 joules, 10 kg 10,000, 1000 into 10, 10,000 joules kada. You can write like this also, C equal to C dash by M, C dash equal to C into M. You can write like this also, but understand the concept. Okay, understand the concept. Okay, the specific, write down the question. I will give you one tricky question. Clear? Find the specific heat capacity. Find the specific heat capacity of 20 kg iron. Of 20 kg iron. See, don't get confused, okay? Even for 20 kg, even for 10 kg, even for 30 kg, what is the specific heat capacity? You have to tell about 1 kg only. So, for 10 kg substance, specific heat capacity is 1000 joules per centigrade per kg. For 20 kg also it will be same, right? Why? Because even for 20 kg, 10 kg or 100 kg, you should talk about specific means you have to say for 1 kg only. Are you understanding? అర్థమవుతుంది కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అడుగుతున్నాడు. అది 20 కేజీలు అయినా 1 కేజీకి ఎంత అంటున్నాడు? 1 కేజీకి. ఇప్పుడు ఉదాహరణకి రేట్ ఆఫ్ 10 kg apples 100 rupees per kg. Rate of 100 kg apples also 100 rupees per kg, because you are defining for kg, that's it. Okay, so don't get confused. ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్ మీకు మళ్ళీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్లో వస్తుంది. క్లియర్? అర్థమైంది కదా. నెక్స్ట్ C of a substance is 100 joule per kg into kg Kelvin. This is specific heat capacity. Find the Q required. Q means heat energy. Find the Q required to raise the temperature of the substance by 10 degrees centigrade and temperature of the, to raise the temperature of the 100 kg substance by 10 degrees centigrade.
So what is specific heat capacity? Specific heat capacity delta for delta T is 1 degree centigrade. Okay, mass equal to 1 kg only. This is the standard కదా. కానీ ఈసారి నేను టెంపరేచర్ 1 డిగ్రీ కాదు 10 డిగ్రీ అంటే 10 టైమ్స్ నేను ఎనర్జీ పెంచాలి. అలాగే మాస్ కూడా ఎన్ని టైమ్స్ చెప్తున్నాడు? 100 కేజీ. ఇది 1 కేజీకి. సో టోటల్గా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ C dash Q by delta T into M, right? So Q equal to C into delta T into M. This is the formula, but listen carefully. You have to do by basic mathematics, okay? For 1 degree, for 1 kg, 10,000 joules, okay? Now you are taking the raise delta T, you are increasing the delta T 10 times, so 10 times more energy. And again mass also you are increasing 100 kg 100 times. So mass is 100 kg. So 100 times, 100 into 10 times, 1000 times, okay? So 1000 into, for 1 degree raise, now 10 degree raise into 10, for 1 kg now 100 kg 100. So you have to calculate it directly, okay? So heat energy absorbed or lost by the substance Cm delta T. Cm delta T. Okay. Clear? So దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సార్ వన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇంతవరకు ఈ టెంపరేచర్ గెయిన్ గురించే మాట్లాడుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ 1000 joules per kg Kelvin. Okay. Find the energy released if temperature is dropped by 10 degree centigrade. చూడండి, టెంపరేచర్ రైజ్ అవ్వడానికి నేను హీట్ ఎనర్జీ తీసుకున్నాను. మళ్ళీ నా టెంపరేచర్ డౌన్ అయిందంటే నా హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయినట్టు కదా, అవునా? ఇప్పుడు ఈ స్టెప్ నుంచి పైకి వెళ్ళారు, ఇక్కడి నుంచి మీరు పైకి వెళ్ళడానికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుందా లేదా? పాయింట్ అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి 1 డిగ్రీ రైజ్ అవ్వటానికి, 1 డిగ్రీ కెల్విన్ రైజ్ అవ్వటానికి 1 కేజీ సబ్స్టెన్స్కి 1000 joules అనుకోండి. అలాగే 1 డిగ్రీ డ్రాప్ అయితే 1000 joules మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేస్తుందా లేదా? క్లియర్. సో డెల్టా టీ ఈజ్ 10 degree centigrade, రైట్? సో ఫర్ 1 degree డ్రాప్, అలాగే మాస్ ఈక్వల్ టు 10 kg. ఓకే, సో టు రైజ్ ద టెంపరేచర్ 1 degree ఆఫ్ 1 kg substance 1000 joules. For example, it has absorbed 10 degree centigrade of 10 kg. How much energy it will gain? Tell me. Forget about, మీరు మర్చిపోండి, మీరు టెంపరేచర్ అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి, ఎంత ఎనర్జీ అబ్జార్బ్ చేసుకొని ఉంటుంది చెప్పండి? Q ఈక్వల్ టు ఫర్ కేజీ 100, 10 kg 100 into 100 joules into 10, for 1 degree 1000, 10 degree means another 10. Clear? So for 1 degree raise, this is the heat energy observed. Mari 10 degree drop aithe, this is the heat energy released, right? Clear? This is how we have to understand about specific heat capacity of the substances. Okay. Next important topic is principle of method of mixtures. Principle of method of mixtures.
చూడండి, మనం ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం, ఒక హాట్ సబ్స్టెన్స్ని కోల్డ్ సబ్స్టెన్స్కి అటాచ్ చేసాం అనుకోండి, హాట్ బాడీని కోల్డ్ బాడీకి, హాట్ బాడీ అలాగే కోల్డ్ బాడీ, వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. ఓవరాల్గా వైబ్రేషన్స్ సేమ్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్, సేమ్ లెవెల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, సేమ్ టెంపరేచర్. మీన్స్ heat energy lost, or write like this, energy lost equal to energy lost equal to energy gain. Are you understanding what I am saying? Okay. So this is nothing but heat energy lost by the hot substance is energy gained by the cold substance. తర్వాత ఏం జరుగుతుంది, ఇద్దరి టెంపరేచర్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి కదా. మీకు ఆల్రెడీ మాలిక్యులర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చి చూశాను, కావాలంటే ఫస్ట్ క్లాస్ ఒకసారి రిఫర్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలోరీమెట్రీ, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలోరీమెట్రీ. ఓకే, దీనికి మరి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చేద్దామా మరి? చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో. నేను ఇప్పుడు రెండు సబ్స్టెన్సెస్ని తీసుకున్నాను. ఓకే, హాట్ లిక్విడ్, హాట్ సబ్స్టెన్స్, లిక్విడ్ అనుకోండి హాట్ సబ్స్టెన్స్, అలాగే కోల్డ్ సబ్స్టెన్స్. అంటే కైనెటిక్ ఎనర్జీ హై, కైనెటిక్ ఎనర్జీ లో, అంతే కదా. వైబ్రేషన్ లోపల పార్టికల్స్ బాగా వైబ్రేట్ అవుతాయి, బాగా అవుతుంది. ఇప్పుడు వీటిని ఏం చేశానంటే నేను బి మిక్స్ చేశాను, మిక్స్చర్. ఓకే, రెండింటిని కలిపేసాను. రెండింటిని కలిపితే ఏం జరుగుతుంది చెప్పండి, దీని టెంపరేచర్ తగ్గుతుంది, దాని టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా కాంటాక్ట్లోకి రాగానే ఇవి బాగా వైబ్రేట్ అవుతాయి, ఇవి స్లోగా వైబ్రేట్ అవుతుంటే దీన్ని పట్టుకోవటం వల్ల ఇది స్లో అవుతుంది, ఇది కొంచెం ఫాస్ట్ అవుతుంది. రెండు గుర్రాలు పరిగెత్తుతున్నాయి అనుకోండి, రెండింటిని మీరు కనెక్ట్ చేశారనుకోండి, స్పీడ్గా పరిగెత్తే గుర్రం ఏమవుతుంది చెప్పండి, కొంచెం పక్కదాన్ని మ్యాచ్ చేయడానికి స్లో అవుతుంది, ఇది కొంచెం స్పీడ్ అవుతుంది, అలా అన్నమాట. సో కలిపారు, కలిపితే ఖచ్చితంగా ఎవరి టెంపరేచర్ డ్రాప్ అవుతుంది చెప్పండి, హాట్ బాడీ సబ్స్టెన్స్ కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి టెంపరేచర్ తగ్గిపోతుంది. దీనికి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. మిక్స్ దీనికి ఓవరాల్గా ఇద్దరికి టెంపరేచర్ ఏమవుతుంది చెప్పండి, టెంపరేచర్ విల్ గెట్ టెంపరేచర్ ఆఫ్ బోత్ substance will get సేమ్. అంటే మిక్స్చర్కి ఒక టెంపరేచర్ వచ్చేస్తుంది. మిక్స్చర్ విల్ గెట్ కామన్ టెంపరేచర్. అంటే ఒక 60 డిగ్రీలు ఒక 40 డిగ్రీ కలిపారనుకోండి, టోటల్గా మిక్స్చర్ 60 కంటే తక్కువ 40 కంటే ఎక్కువ ఒక మోడరేట్ టెంపరేచర్ అయితే వస్తుంది కదా, అంతేనా కదా. ఒక 100 ఇది 60 డిగ్రీ అనుకోండి, ఇది 40 డిగ్రీ అనుకోండి, టెంపరేచర్ ఎంత వస్తుంది చెప్పండి, 60-40కి మధ్యలో వస్తుంది. సో ఇట్ విల్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ 60 and 40. ఓకే, మనం ఏం చేద్దామంటే ఏ సబ్స్టెన్స్ మాస్ m1, ఇనీషియల్ టెంపరేచర్ T1, అలాగే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ C1. ఓకే, అలాగే టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ ఎంతకు వచ్చింది చెప్పండి, ఫైనల్ టెంపరేచర్ T అనుకోండి. సో T ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్స్చర్. అంటే టెంపరేచర్ ఎంతకు వచ్చేసింది చెప్పండి, డెల్టా. సో ఫైనల్ టెంపరేచర్ ఎక్కడికి వచ్చేసింది, T1 నుంచి, ఇది హాట్ సబ్స్టెన్స్ కదా, ఏ అనేది హాట్ సబ్స్టెన్స్, T1 నుంచి Tకి డ్రాప్ అయిపోయింది కదా. సో వాట్ ఈస్ ద డెల్టా T, T1 minus T. What is the heat energy lost by the body? That is nothing but C1 defined. Remember,
specific heat capacity defined for 1 kg substance and 1 kg substance and 1 degree temperature rise. Here temperature delta T is T1 minus T. So Q equal to C1 into, now mass is M1, right? So M1 into delta T minus C1 into M1 into T1 minus T. This is heat energy lost by the body A. Now come to the properties of B. This is cold body. Okay. So this mass is M2 kg. Temperature is T2 degree centigrade or whatever it may be. This specific heat capacity C2. Final temperature is what? That is nothing but common temperature kada, T. Okay, T. So delta T equal to T నుంచి temperature increase అయింది కదా, సో T minus T2. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇనీషియల్గా T2 కోల్డ్ బాడీ, T2 నుంచి టెంపరేచర్ Tకి రేజ్ అయింది, T1 నుంచి టెంపరేచర్ Tకి డ్రాప్ అయింది. ఓకే, నౌ టెల్ మీ గెయిన్ ఇన్ ద టెంపరేచర్. గెయిన్ ఇన్ ద టెంపరేచర్ ఈక్వల్ టు C2 ఇంటూ M2 ఇంటూ delta T, that is nothing but heat energy, C2 into M2 into T minus T2. Okay, now tell me heat energy lost equal to heat energy gain, QA equal to QB, that is nothing but C1 M1 delta C1 M1 into heat energy lost equal to C2 M2 into temperature gain. This is the principle of calorimetry. This is the principle of calorimetry. Okay, ఈజీ కదా, ఏం లేదు. ఉదాహరణకి ఇది 100 డిగ్రీ ఉందనుకోండి, ఇది 50 డిగ్రీ ఉందనుకోండి. ఇప్పుడు ఓవరాల్గా 60కి వచ్చేసాయి అనుకోండి టెంపరేచర్. అప్పుడు చేంజ్ ఇన్ ద టెంపరేచర్ అంతా 100 to 60, 40 డ్రాప్ అయింది. గెయిన్ ఇన్ ద టెంపరేచర్ అంతా 50 to 60 రేజ్ అయింది. సో రెండింటికి డిఫరెంట్ బాడీస్ కాబట్టి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఉంటాయి కాబట్టి వాటిని ఇలా మల్టిప్లై చేసి తీసుకొచ్చాం. ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ. ఓకే, క్లియర్? ఒకసారి చూడండి అమ్మా, అది నేను చూసుకోలేదు, స్క్రీన్ కట్ అయినట్టుంది. ఇలా చూడండి, ఇది హాట్ బాడీ కదా. ఈ హాట్ బాడీ టెంపరేచర్ ఏమవుతుంది? డ్రాప్ అవుతుంది. దాని మాస్ M1, ఇనీషియల్ టెంపరేచర్ T1, అలాగే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ C1. ఫైనల్ టెంపరేచర్ T1 నుంచి డ్రాప్ అయ్యి Tకి వచ్చేసింది. కాబట్టి డెల్టా T ఎంత వస్తుంది చెప్పండి? డెల్టా T ఎంత వస్తుంది మీకు? చేంజ్ ఇన్ ద టెంపరేచర్. ఓకే, చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఎంత తీసుకుంటారు? T1 మైనస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది చెప్పండి? ఎందుకు T1 మైనస్ T తీసుకున్నాం అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది, అంటే లాస్ట్ కనపడుతుందని, అంతకంటే ఇంకెళ్ళలేదు. టెంపరేచర్ T1 నుంచి Tకి డ్రాప్ అయింది కాబట్టి ఇంత డ్రాప్ అయింది. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్ములా ఏంటి? ఇది C1 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 1 kgకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి. ఇక్కడ M2 kgలు కాబట్టి మాస్ M2తో మల్టిప్లై చేస్తున్నాం. 1 డిగ్రీ రైజ్ కాదు, ఇక్కడ T1 మైనస్ T డిగ్రీ కాబట్టి ఇంటూ. ఓకే, సో ఫార్ములా ఏంటి? క్యూకి ఏంటంటే
నేను అందరూ ఎంసీ డెల్టా టీ రాస్తాను, నేనేం చెప్తానంటే సి అనేది 1 kgకి కాబట్టి mkg, అలాగే 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి కాబట్టి డెల్టా టీ. 1 డిగ్రీకి అయితే 1తో 1 డిగ్రీకి 1, 1 డిగ్రీకి సి, డెల్టా టీకి అంటే ఇంటూ డెల్టా టీ, 1 kgకి సి, mkgకి ఇంటూ m. ఓకే, సో హీట్ లాస్ట్ బై ద బాడీ ఏ ఈజ్ హీట్ గెయిన్ బై ద బాడీ బి. అదే కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ రాశాను చూడండి. ఈ డెరివేషన్ అంతా ఈ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, హీట్ ఈ ఆబ్జెక్ట్ ఎంత హీట్ ఎనర్జీ అయితే లాస్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ అంత హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. హీట్ ఎనర్జీ లాస్ అయింది, గెయిన్ అయింది మనకు ఎలా తెలుస్తుంది? మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తెలుసు. 1 kgకి 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ ఆర్ డ్రాప్కి తెలిసినప్పుడు మనకి దీని మాస్తో దీని టెంపరేచర్తో మల్టిప్లై చేసి ఇదంతా హీట్ ఎనర్జీ కోల్పోయిందో తెలుస్తుంది, ఇది ఎంత హీట్ ఎనర్జీ గెయిన్ అయిందో తెలుస్తుంది. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలోరీమెట్రీ. దిస్ ఈజ్ సెకండ్ లెక్చర్. ఇంకొక లెక్చర్లో అయిపోతుంది.